హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంవీ తెలుగు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ధురంధర్ 2 ది రివెంజ్, స్టారింగ్ బై రణ్వీర్ సింగ్ అండ్ డైరెక్టెడ్ బై ఆదిత్య ధార్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ మాత్రం అదిరిపోయింది భయ్య. డైరెక్టర్ ఆదిత్య ధార్కి దండేసి దండం పెట్టాలనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 1లో మూవీ ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 2లో అక్కడి నుండే స్టోరీ స్టార్ట్ అవుతుంది. రెహమాన్ డెకైత్ మరణం తర్వాత లారీలో వార్ స్టార్ట్ అవుతాయి. దీంతో హంజా అలీ అలియాస్ రణ్వీర్ సింగ్ లారీకి లీడర్ అవుతారు. ఆ తర్వాత హంజా లారీకి లీడర్గా ఎలా సర్వైవ్ అయ్యాడు, చివరికి ఏం జరిగిందనేదే స్టోరీ. పార్ట్ 1లో లాగే ఇక్కడ కూడా చాప్టర్ వైజ్ 6 ఉంటాయి. మూవీ డ్యూరేషన్ ఆల్మోస్ట్ 4 అవర్స్ ఉంటుంది. అయినా డైరెక్టర్ ఎక్కడ కూడా ఒక 4 అవర్స్ మూవీని చూస్తున్న ఫీల్ అయితే రాకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆడియన్స్లో ఒక ఇంటెన్స్ని బిల్డ్ చేశారు. పార్ట్ 1 చూసిన వాళ్ళకు పార్ట్ 2 చాలా బాగా అర్థమవుతుంది. ఇక పార్ట్ 1 చూడని వాళ్ళు డైరెక్ట్గా పార్ట్ 2 చూడొచ్చు, కానీ క్యారెక్టర్స్ కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పార్ట్ 1లో కంటే ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు ఇచ్చేది అనిపిస్తుంది. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు, కాదు జీవించేశాడు. ఇక మిగిలిన క్యారెక్టర్స్ సంజయ్ దత్ అయినా, మాధవన్ గారు, సారా అర్జున్, ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో అదరగొట్టారు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ అర్జున్ దార్ గురించి చెప్పాలి. ఖచ్చితంగా ఇండియాకి ఇంకొక లెజెండరీ డైరెక్టర్ దొరికాడు. మూవీని ఇన్ డీటెయిల్గా ఎక్సలెంట్గా చెప్పడంతో పాటు స్క్రీన్పై చూపించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయినా, క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్కి బుర్రపాడు అసలు. డిఓపి, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఎక్సలెంట్గా వర్క్ చేశారు. మూవీలో అది కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు, ఈవెన్ బీజిఎం అండ్ సాంగ్స్. ఇన్ని పాజిటివ్స్ ఉన్న ఈ మూవీకి నెగిటివ్స్ అంటే పార్ట్ 1 చూడని వాళ్ళు డైరెక్ట్గా పార్ట్ 2 చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు, అయినా చూడొచ్చు. అలాగే మూవీ డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అలాగే పార్ట్ 1లో కంటే ఇందులో వైలెన్స్ డబల్ ఉంటుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే రీసెంట్ టైంలో బాక్స్ ఆఫీస్కి సరైన బొమ్మ పడిందని చెప్పాలి. ఈ మూవీ అయితే ఈజీగా 1000 crores పెట్టొచ్చు, నియర్ 1500 to 1700 కొట్టొచ్చు అనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడి దాకా మీరు వీడియో చూశారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు ఎంవీ తెలుగు. బాయ్ బాయ్ నౌ.